రెసిపీ టేబుల్‌ను వీక్షిస్తున్న వీక్షకులందరికీ శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు ఉగాది పచ్చడి ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. ముందుగా కావలసిన పదార్థాలు: మామిడికాయ, కొబ్బరికాయ, అరటిపండు, బెల్లం, చింతపండు, పచ్చిమిరపకాయలు, పుట్నాల పప్పు, వేప పువ్వు. మామిడికాయ చిన్న ముక్క, కొబ్బరికాయ చిన్న ముక్క, పచ్చిమిరపకాయ 1, బెల్లపు తురుము. ముందుగా మామిడికాయను, కొబ్బరి ముక్కలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. వేప పువ్వును తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో కోరుకున్న బెల్లం ముక్కను తీసుకోవాలి. ముందుగా బెల్లంను ఇలా కోరుకుంటే కలుపుకున్నప్పుడు బెల్లం బాగా కలిసిపోతుంది. ఇప్పుడు మనం సిద్ధం చేసి ఉంచుకున్న చింతపండు రసంను బెల్లంలో వేసుకుని బాగా కలుపుకోవాలి. చింతపండును ఒక పావు గంట ముందు నానబెట్టుకుని ఉంచుకుని రసం తీసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొబ్బరికాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, పుట్నాల పప్పు వేసుకుని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయ కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇంకా చెరుకు గడ ముక్క, గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పును కూడా వేసుకోండి. తర్వాత అరటిపండు తీసుకుని అరటిపండును గుజ్జులాగా, మరీ మెత్తగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఉగాది పచ్చడి చిక్కగా కావాలనుకున్న వారు చింతపండును చిక్కగా రసం తీసుకోండి. కొంచెం పలచగా కావాలనుకుంటే చింతపండు రసాన్ని పలచగా తీసుకోండి. ఇప్పుడు సిద్ధం చేసి ఉంచుకున్న వేప పువ్వును కూడా వేసుకొని మరీ ఎక్కువగా కలుపుకోకూడదు. వేప పువ్వును ఎక్కువగా కలుపుకోవడం వల్ల చేదు వస్తుంది. చూసారు కదా, షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి. షడ్రుచులు అంటే చేదు, వగరు, పులుపు, కారం, తీపి, ఉప్పు. ఈ షడ్రుచుల సమ్మేళనం లాగా అందరికీ ఉగాది మరింత సంతోషాన్ని, ఆనందాన్ని పంచాలని ఆశిస్తూ శ్రీ జయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.